పునరుద్ధానము యొక్క శక్తితో నింపమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం ఒక మాట రాయబడింది ఇక్కడ. విశ్వాసమందు నిలకడగా ఉండవలెను. చెప్పండి, దేని యందు నిలకడగా ఉండాలా? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. పౌలు ఈ మాటను ఏ సందర్భంలో చెప్తున్నాడు, ఎట్లా చెబుతున్నాడు అనేది స్పష్టంగా ఇక్కడ రాయబడింది. అంతియొకయ నుండి 19వ వచనం, ఈకోనియా నుండి యూదులు జనసమూహమంతా తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లను రువ్వినారు. రాళ్లతో కొడితే పౌలు ఏమైపోయినాడు? చనిపోయినాడని వారు అనుకొని పట్టణము వెలపలికి కుక్కని ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకపోయినారు. చూడండి, ఇలాంటి పరిస్థితులలో పౌలు తాను ఏమి చేయగలుగుతున్నాడంటే మళ్ళా అక్కడికే పోయినాడు. ఎక్కడికి పోయినాడు? ఆ స్థలంలోనైతే రాళ్ళతో కొట్టి సచ్చాడని ఈడ్చుకొని పోయినారో ఆ స్థలానికే మళ్ళా పోయినాడు. ఇది చూడండి ఎట్టుందో. మనమైతే ఎందుకురా బాబు, ఈ సంఘం వద్దు, ఈ సేవ వద్దు, లేకపోతే ఈ దేవుడు వద్దు, ఈ విశ్వాసం వద్దు, ఇది కాకుంటే ఇంకొకటి ఉంటుంది, లోకంలో ఒక మాట ఉంటాడు, ఊపిరింటే ఉప్పైనా అమ్ముకొని బతకచ్చు అని రకరకాలైన ఆలోచనలతో మానవుడు ఉంటాడు. పౌలు అలాగ లేడు. అసలుకి ఎందుకు పౌలయ్య నువ్వు మళ్ళా ఆ స్థలానికే పోయినావంటే పౌలయ్య అంటాడు, ఏమంటాడంటే, అవునయ్యా నేను వెళ్ళాలి నేను మళ్ళీ వెళ్తా ఆడికి, ఆ పట్టణానికి వెళ్ళాలా. ఎందుకు వెళ్ళాలా? అక్కడ ప్రభును నమ్మిన నా బిడ్డలు ఉన్నారు, వారు విశ్వాసమందు ఎట్లుండాలా? నిలకడగా ఉండాలా. వాళ్ళు సువార్త చెప్పిన మారుమనసు పొందినారు, ప్రభు వైపు తిరిగినారు, నాకు దెబ్బలు తగిలినాయి, నన్ను కొట్టినారు, నేను సృహ ప్రాణంతో పడిపోయినా, నన్ను ఈడ్చుకొని పోయి పడేసినారు, నా ప్రాణం పోయింటే నేను ప్రభుతో పోయిందును, నా ప్రాణం ఉంది, ప్రాణం ఉంది కాబట్టి లేచి రండి. 21వ వచనం, వారా పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఈకోనియాకును అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి. బా, ఏం మాట అండి ఇది! అయ్యా, నీకు గాయాలై ఉండవు కదయ్యా, రక్తం కారుతుంది కదయ్యా, అంత వాపులతో ఉండవు కదయ్యా, ఒకవేళ నువ్వు కాలు కుంటుకుంటూ ఉన్నావు కదయ్యా, మళ్ళా మా కోసం రాకపోతే ఎందుకయ్యా నువ్వు? లేదు, మిమ్మల్ని నేను దృఢపరచాలి. మీరు ప్రభు యందు విశ్వాసం ఉంచినారు, విశ్వాసంలో మీరు నిలకడగా ఉండాలా. దైవజనుని యొక్క ఆశ, మక్కువ, తృష్ణ, తన భారము ఈనాడు చాలామంది సేవకులలో ఇలాంటిది లేదు. చాలామంది విశ్వాసులలో ఇలాంటిది లేదు. చూడండి, ఆయన వచ్చినాడు, అడిగితే అంటున్నాడు, శిష్యుల మనసులను దృఢపరచాలా, విశ్వాసమందు నిలకడగా ఉండాలా. మూడవది, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలా. అది ఈ వచనంలో మూడు పాయింట్లు ఉన్నాయి. 22వ వచనంలో 3 పాయింట్లు ఉన్నాయి. ఎందుకు నువ్వు మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చినావంటే, శిష్యుల మనసులను నేను దృఢపరచాలా, విశ్వాసమందు వాళ్ళను
నిలకడగా ఉంచాలా. ప్రభు కొరకు అనేకమైన శ్రమలను అనుభవించాలా. అప్పుడే దేవుని రాజ్యం. నువ్వు చెప్పు, దేవుని రాజ్యానికి పోతామా? ప్రభు కొరకు నువ్వు ఏమి శ్రమ అనుభవించుచున్నావు? మందిరానికి రావడమే పెద్ద శ్రమ అయిపోయింది. ప్రార్థన 1 గంటన్నర సమయం మందిరంలో కూర్చోవడమే పెద్ద శ్రమ అయిపోయింది. ఒక అర్ధగంట వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి అంటేనే ఎంతో ఫీల్ అయిపోతున్నారు. చూడండి, ప్రభు కొరకు నువ్వు ఏమి శ్రమ పొందుతున్నావు? ఇక్కడ అంటాడు, మనం అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలా. దేవుని రాజ్యం ఎవరికి? శ్రమలు అనుభవించిన వానికి, శ్రమలు పొందిన వారికి. అందుకే ఒక కవి రాసినాడు, శ్రమ నీ ఆయుధమైతే విజయము నీ బానిస అవుతుంది. ప్రభు కొరకు మనము ఎన్నో శ్రమలు పొందాలా. ఈ రాత్రికాల సమయంలో నా యొక్క మాట ఏంటంటే, విశ్వాసమందు నిలకడగా ఉండి. దేవుని యందు మనకేముండాలా? విశ్వాసం ఉండాలా. దేవుని యందు విశ్వాసం ఉంచితే నెంబర్ 1 మనకు ప్రయోజనము ఏంది? దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకు ప్రయోజనము ఏంది? ఇక్కడే జవాబు ఉంది. ఏంటంటే, ఆయన రాజ్యములో ప్రవేశము కలుగుతుంది. ఎవరికి? శ్రమపడిన వారికి. శ్రమపడిన వారికి. ఆ పరలోకము యొక్క రాజ్యము ఎటువంటిది? మహిమతో కూడిన రాజ్యం. పరలోక రాజ్యం ఎలాంటిది? మహిమతో కూడిన రాజ్యం. అందుకే పరలోకానికి ఏ శరీరంతో మనం వెళుతాం? మహిమా శరీరములు. ఈ శరీరాలు కాదు, ఈ మట్టి శరీరాలు బుడిచ మట్టి అయిపోద్ది. యేసుప్రభు వచ్చిన తర్వాత నన్ను ఈ గుంతలో బుడిచినారు అనుకో, ఈ గుంతలేక నేను మళ్ళా నా ఆత్మ దీంట్లోకి వచ్చి మహిమా శరీరముగా మార్చబడి అలాగున పరలోకములకి మహిమా శరీరంతో ప్రభుతో నా ఆత్మ వెళుతుంది. ఈ మట్టి శరీరంతో కాదు. మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని రాజ్యానికి, మన రాజ్యం పరలోక రాజ్యం, దేవుని రాజ్యానికి మన ఆత్మ వెళ్ళాలంటే, ఆ మహిమ కలిగిన రాజ్యములో మనం ఉండాలంటే, ఈ లోకములో ప్రభు కొరకు మనము శ్రమలు పొందాలా. ప్రభు కొరకు ఏం శ్రమ పొందుతున్నాం? ప్రభు కొరకు మనం ఏం చెమట కారుస్తున్నాం? ఈనాడు మన జీవితంలో అది. నేటి దినాల్లో సువార్త ప్రకటిస్తుంటే, ఆనాడు కూడా పౌలు సువార్త ప్రకటించింటేనే రాళ్లతో కొట్టారు. మన దినమున అనంతపురం దగ్గర వ్యాన్ను ధ్వంసం చేసినారు. పిల్లలకు, దేవుని బిడ్డలకు గాయాలైనాయి. ప్రభు కొరకు శ్రమ పడితే ప్రయోజనం ఏంటంటే, విశ్వాసం ముందు మనము దేవుని యందు ఉంచి శ్రమ పడితే మనకేందంటే పరలోక రాజ్యం. అది మొదటిది. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకు ప్రయోజనమేంది? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి నాయనా. 2:5. ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను, అది రెండవది. ఇక్కడ దేవుని యందు మనము విశ్వాసములో నిలకడగా ఉంటే ప్రయోజనం ఏంటంటే, యోగ్యమైన ప్రవర్తన కలుగుతుంది. చెప్పండి, ఏ ప్రవర్తన? యోగ్యమైన ప్రవర్తన మనకు కలుగుతుంది. ఈ యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారు క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూచి, యోగ్యమైన ప్రవర్తనలో కలిగిన వారిలో ఏముంటుంది? క్రీస్తునందు స్థిర విశ్వాసం ఉంటుంది.
కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, యోగ్యమైన ప్రవర్తన మొదటిది దేవుని రాజ్యములో ప్రవేశము కలుగుతుంది విశ్వాసం ఉంచితే దేవుని యందు. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచితే యోగ్యమైన ప్రవర్తన కలుగుతుంది. వారు క్రీస్తు నందలి స్థిర విశ్వాసముతో ఉంటారు. అందుకే పౌలు వెళ్ళి ప్రభు నమ్మిన బిడ్డల విషయంలో, నాయనా మీరు స్థిర హృదయముతో నిలకడగా ఉండండి. స్థిర హృదయముతో నువ్వు నిలకడగా ఉంటే దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం. స్థిర హృదయమందు రెండవదిగా దేవుని యెడల విశ్వాసం ఉంచితే యోగ్యమైన ప్రవర్తన క్రీస్తు నందలి. మూడవది రండి, 1 పేతురు 5వ అధ్యాయం. 1 పేతురు 5వ అధ్యాయం 6, 7, 8, 9 చదవండి. ఉండుడి, వేయుడి, ఉండుడి, వెతుకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమున శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి ఎదురించుడి. చాలు. విశ్వాసమందు స్థిరులై వాని ఏం చేయాలంట? మనము ఎదిరించాలా. స్థిర హృదయమును కలిగి ఉంటే, స్థిర విశ్వాసమును కలిగి ఉంటే పరలోక రాజ్యం. స్థిరమైన విశ్వాసం ఉంటే యోగ్యమైన ప్రవర్తన. స్థిరమైన విశ్వాసం ఉంటే మూడవది ప్రయోజనం ఏంది? మన విరోధైన అపవాది మీద జయం. అది మన విరోధి అయిన అపవాది మీద ఏది చెప్పండి? జయం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన విశ్వాసము దేవునిలో ఎలాగుంది? స్థిరమైన విశ్వాసమును మన జీవితంలో కలిగి ఉన్నామా? బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసులమే కానీ విశ్వాసం లేదు. నేతి బీరకాయమ్మో, దాంట్లో ఏం లేదు, నెయ్యి లేదు. విశ్వాసులమమ్మో, ఏం లేదు. మా సింహాద్రిపురంలో ఒక ఆమెకు విశ్వాసమ్మ అని పేరు పెట్టినా, ఆమెకు విశ్వాసమే లేదు. చూడండి, దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే ప్రయోజనం. నెంబర్ 1, దేవుని రాజ్యములో మనం ఉంటాం. నెంబర్ 2, దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారంగా ఉంటాం. నెంబర్ 3, దేవుని యందు విశ్వాసమైన స్థిరమైన విశ్వాసమును దేవుని యందు కలిగి ఉంటే ప్రయోజనం. క్రీస్తు అపవాది, మన విరోధి అయిన అపవాది మీద ఏంది? మనకు జయం కలుగుతుంది. ఇది మనం కలిగి ఉండాలా. కాబట్టి అన్నిటికీ బేసిక్ ఏంటంటే విశ్వాసం. రాత్రి ప్రార్థన చేయి, అవును ప్రభా నేను విశ్వాసినే, విశ్వాసుల యొక్క లిస్టులో ఉన్నా, నాకు విశ్వాసం లేదు. మనము హెబ్రీయులు రాసిన పత్రికలకే పోము కానీ వెళితే ఒక అధ్యాయమే విశ్వాసుల గురించి, వాళ్ళ విశ్వాసం గురించి ఉంది. 11వ అధ్యాయం. వారికి ఉన్న విశ్వాసమును బట్టి వారు ఏమి జయించగలుగుతూ వచ్చినారో మనం ఆడ చదువుతాం. మళ్ళీ ఈరోజు మనకు ఆ విశ్వాసం కావాలి. మనకేం కావాలా? ఆ విశ్వాసం. భర్త రక్షణ పొందలేదా? నా భర్తను ఎలాగైనా నువ్వు రక్షిస్తావు ప్రభా, నాకు విశ్వాసం ఉంది. ఇలాంటి ప్రార్థన కావాలా. నా భార్యను ఎలాగైనా నువ్వు రక్షిస్తావు ప్రభా, నాకు విశ్వాసం ఉంది. అలాంటి విశ్వాసం ఉండాలి. నా పిల్లల్ని ఎలాగైనా నువ్వు రక్షించుతావు ప్రభా, నాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం కావాలి. ఏదైనా సరే, ఇదో మా సంఘములో ఈ కార్యం జరగాల ప్రభా,
నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా, నీ విశ్వాసం బట్టి అది చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబడిన మనము దేవుని యందు స్థిరమైన విశ్వాసమును కలిగి ఉందాం. విశ్వాసములో మనము స్థిరులముగా ఉండాల. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉంటారు. మన వాళ్ళ ఆసక్తి ఎప్పుడు? ఆదివారం ఆసక్తి, ఆదివారం క్రైస్తవులు సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, మిగతాటివే లేవు. చూడండి, అందుకే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. సిఎస్ఐ చర్చిలు ఈ దినం చూస్తే మీరు పోయి చూడండి, వాళ్ళకు ఒక ఆదివారం తప్ప ఏ మీటింగ్స్ గత దినాల్లో లేవు. ఇప్పుడు వాళ్ళు కూడా మనల్ని చూసి అన్నీ పెట్టినారు. అయితే ప్రతి మీటింగ్కి వాళ్ళు అటెండ్ అవుతున్నారు. దేవుని బిడ్డలారా, పేరుకి విశ్వాసముగా ఉన్నాం కానీ విశ్వాసం లేదు. కాబట్టి ఈ రాత్రి పౌలు అక్కడున్న విశ్వాసులను, వారి మనసులను దృఢపరిచి, విశ్వాసమందు మీరు నిలకడగా ఉండాలా, దేవుని కొరకు మనం శ్రమలు పొందాలా, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలా. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచితే మళ్ళీ మీకు గుర్తయ్యేదానికి 3 మాటలు చెప్తున్నా. దేవుని యందున విశ్వాసం ఉంచితే దేవుని రాజ్యంలో నీకేముంది? ప్రవేశం ఉంది. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచితే యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించగలుగుతాం. మూడవది, దేవుని యందు విశ్వాసం ఉంచితే మన విరోధైన అపవాది మీద జయం. రండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం ఆ మాట చదవండి. 23వ వచనం. అపోస్తుల కార్యములు 13:23 చదువు. 13:23. అది కాదు నైనా, అపోస్తుల 13:43 చదువు. 43. దేవుని కృపయందు ఎట్లుండాలంట? నిలకడగా. మొదటిది దేని యందు నిలకడగా? విశ్వాసమందు నిలకడగా ఉండాలా. రెండవది, దేవుని కృపయందు మనము నిలకడగా ఉండాలా. అనుదినము నీవు నేను ఆయన కృపను పొందుతూ ఉన్నాము. కాబట్టి మనము దేవుని కృప మనలో నిలిచి ఉండాలా, నిలకడగా ఉండాలా. అనేక మంది దేవుని కృపను పొందుటకు పడిపోతున్నారు. దేవుని కృప లేని వారుగా ఉన్నారు. ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేం, బ్రతకని కూడా బ్రతకలేం. గుర్తుపెట్టుకుందాం ఇది. నేను ఈరోజు బ్రతికినానే, బ్రతికి బట్ట కడుతున్న ప్రభా, బ్రతికి తింటున్న ప్రభా, బ్రతికి జీవించగలుగుతున్న ప్రభా అంటే కేవలం ఇది నీ కృపే. ఒక్కసారి స్విచ్ ఒత్తినట్టు ఒత్తితే మనం కుయ్యనిపోతాం, అంతే, ఏం లేదు. చూడండి దేవుని బిడ్డలారా, చెప్పలేము. ఇప్పుడు రకరకాలుగా, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా హార్ట్ అటాక్ వస్తుంది. బాగున్నాడు మా మార్కు వాళ్ళ భార్య, మా అన్న కొడుకు మార్కు అనే అతని భార్య నాయన, జస్ట్ తిన్నాడు, కూర్చున్నాడు, నొప్పి వస్తుంది అన్నాడు, అట్నే పడి బాగా తిరుగుతున్నాడు. ఏ రోగం లేదు. మందిరానికి పోయినాడు, ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ డెడ్. రాత్రి జ్ఞాపకం చేసుకుందాం, కృపయందు నిలకడగా ఉందాం. పౌలు ప్రభు కృపను గూర్చి తాను ఎంతో నిలకడగా ఉండాలని విశ్వాసులను బలపరుస్తుంటున్నాడు. మీరు కూడా దేవుని బిడ్డలారా, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం. అన్ని పరిస్థితులలో ఆ కృపను యందు నిలకడ. మొదటిది, విశ్వాసమందు నిలకడగా ఉండు. రెండవది, దేవుని కృపయందు నిలకడగా ఉండు. మూడవది, దేవుని వాక్యమందు మనం నిలకడగా ఉండాలి. రండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ అధ్యాయం 8.
31, 32 చదువునైనా. 8, 31, 32. ఆ, 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 ఆ. గ్రహించెదరు. ఆ, ఆ. చాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తుంటున్నాము. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. అంటే ఏంది? వాక్యమందు మనం ఏమై ఉండాలా? నిలిచి ఉండాల. వాక్యములో నిలకడగా ఉండాల. వాక్యం లేనోళ్ళు ఏం చెప్తారు? అన్నీ ఏంటంటో చెప్తా పోతుంటారు. వాక్యమును ధ్యానించాల. ఇప్పుడు నేను సంఘ ప్రార్థనకు వచ్చిన, నాకుండే 35 సంవత్సరాల అనుభవం కాబట్టి ఏ వాక్యమైనా ఊరికే తీసుకొని చెప్తే సరిపోదని అటు ఉండకూడదు. ఈరోజు కూడా నేను ధ్యానించిన, కూర్చున్నా. ఏ వాక్యం చెప్పాలా ప్రభా? నీ ప్రజలు ఆశతో వస్తారు, వాళ్ళు ప్రార్థన చేయాలా, ఎట్లా చేయాలా, వాళ్ళని ఎట్లా బలపరచాలి, ఏంది నీ చూపించు, సాయపడు. దేవుని బిడ్డలారా, ఇది కావాలా. కాబట్టి మన జీవితంలో వాక్యమందు మనము నిలిచి ఉండాలా, నిలకడగా ఉండాలా వాక్యములో. అప్పుడు సత్యమును మనం ఏం చేస్తాం? గ్రహిస్తాం. కాబట్టి ఇది మూడవది, నీ వాక్యం ముందు నేను నిలిచి ఉంటా, నీ వాక్యం మీద నేను ఆశ కలిగి ఉంటా. చాలామంది వాక్యం వినరు, ప్రార్థన చేస్తారు, వాక్యం వినరు, ఆరాధన చేస్తారు, వాక్యానికి టయానికి రారు. వాక్యము అది ఏం చెప్పినారో ఇది గ్రహింపులోకి రానే ఉండదు. అందుకే సత్యమును గ్రహించని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి మొదటిది విశ్వాసం ముందు నిలకడగా ఉందాం, రెండవది దేవుని కృప యందు నిలకడగా ఉందాం, మూడవది దేవుని వాక్యం ముందు నిలకడగా ఉందాం, రండి నాలుగవది యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 9, 10 వచనాలు. 15, 9, 10 చదవండి. ప్రేమించి తిని చాలు. ఇక్కడ ఏంది మనకు? నాలుగోది దేవుని ప్రేమ యందు నిలకడగా ఉండాలి. మనం నిలిచి ఉండాల. దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండాలా. ఆ ప్రేమ మారిపోకూడదు. ఆ ప్రేమను మనం కలిగిన వారముగా ఉండాలా. దేవుడు నిన్ను ఎట్టి ప్రేమతో ప్రేమించినాడో, ఆ ప్రేమను నువ్వు ఎట్లా రుచించినావో, ఆ ప్రేమను కలిగి నువ్వు ఎన్నిసార్లు ఎట్లు బోధిస్తూ వచ్చినామో, ఆ ప్రేమ యందు మనము నిలిచి ఉండాలా. చాలామంది అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోయిన దినములలో ఉన్నాం. ప్రభు యొక్క రాకడ సమయములలో విశ్వాసమును కనుగొనలేని స్థితిలో ఉన్నా. అందుకే ఆనందన్న ఎప్పుడు అంటాడు ఆ మాట, ప్రభు రాకడ దినాలు ఉన్నాం, ప్రభు రాకడ దినాలు ఉన్నాం, అంత్య దినాలు ఉన్నాం, ప్రభు రాకడ దినాలు ఉన్నాం అంటాడు. వాస్తవమే. ప్రభు చెప్పినట్లుగా వీటివి అనేక మంది విశ్వాసులలో చూడగలుగుతున్నాం. చాలామంది పెద్ద పెద్ద బోధకులలో, పెద్దలలో, విశ్వాసులలో, సంఘములలో విశ్వాసము లేని స్థితి, ప్రేమ లేని స్థితి, దేవుని ప్రేమతో నింపబడలేని జీవితం, యాంత్రికమైన భక్తి, యాంత్రికమైన బోధ, యాంత్రికమైన ప్రార్థన, యాంత్రికమైన ఆరాధన, యాంత్రికమైన జీవితమును జీవించగలుగుతుంటున్నారు. దేవుని ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. రాత్రి ప్రార్థనలకు వెళ్దాం, ప్రభు నా జీవితంలో ఇట్లుంటా, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లు మిమ్మల్ని మీరు కాచుకొనుడి అంటాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 20, 21లో దేవుని ప్రేమ యందు మీలో నిలిచున్నట్లు దేవుని ప్రేమ కొరకు మీరు కాచుకొని ఉండండి అంటాడు. ఉందా ఈనాడు అలాంటి ప్రేమతో మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 4 సంగతులు నీ మనసులో పెట్టుకొని, ఒకటి విశ్వాసమందు నిలకడగా, ఆ రెండవది దేవుని కృపయందు నిలకడగా, ఆ మూడవది దేవుని వాక్యమందు నిలకడగా ఉండాలి, ఆ నాలుగవది దేవుని ప్రేమయందు నిలకడగా ఉండాలి. ఎప్పుడైతే మనం అటుంటామో, ఐదవదిగా ఏమంటాడు ఆయన తెలుసా? యోహాను 15, 4వ వచనం.
ఆ, 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 చాలు. 5, 6 వచనాల్లో కూడా నా యందు నిలిచుండండి, నా యందు నిలిచుండండి అని చెప్పినాడు. ఐదవది ఆయన యందు మనమేమి చేయాలా? నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. చూడండి, ఆయన యందు మనము నిలిచి ఉంటే మన యందు ఆయన నిలిచి ఉంటాడు. ఆయన కోసం నిలబడకపోతే మన కోసం కూడా ఆయన ఏం చేయడు? నిలబడు. ఆయన కొరకు నువ్వు నిలిచి ఉంటే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగనే మనం కూడా ఫలింపం. అంటే నిలిచి ఉంటే ఫలిస్తాం, నిలిచి ఉంటే ఫలిస్తాం. ఈసారి ఈ మాటలు, ఈ 5 మాటలు మనసులో పెట్టుకున్నాం. అవును ప్రభా, గత సంవత్సరం నీ కొరకు నేను నిలబడలేకపోతే వచ్చిన, ఈ సంవత్సరం నేను నీ యందు నిలిచుంటా, నువ్వు చెప్పిన వాటి యందు నిలిచుంటా. మా సంఘం కూడా మా బిడ్డలు అలాగ ఉండుటకు సహాయపడు ప్రభా. ఇది మన జీవితంలో ఉంటే రాకడ వరకు నువ్వు ఒకవేళ ప్రభు కృప ఇచ్చి నిలిచి ఉన్నావనుకో, ప్రభుతో నీవు నేనేమైతాం? ఎత్తబడతా. ఈ రాత్రి మన ప్రార్థన ఇట్టి ప్రార్థనగా ఉండనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ 5 నిలకడ ప్రభువులో మనం ఉంటే చాలు, బలమైన వారంగా ఉంటాం, ఏ కార్యములైనా చేయగలం. ప్రభు, నా జీవితంలో నీ వాక్యం ద్వారా మాట్లాడినావు. నిజమేనైనా ఆనాడు పౌలు దైవజనుడు సువార్త ప్రకటించి రాళ్లతో కొట్టబడి ఈడవబడి చచ్చిపోయినారని పడేసి వెళ్ళిపోతే ఆయన లేచినాడు. ప్రభా, విశ్వాసమందు మీరు నిలకడగా ఉండండి అని వారి మనసులను దృఢపరిచినాడు. ప్రభా, ఇదిగో ప్రభా, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలా, ప్రభు కొరకు మనం అనేకమైన శ్రమలు పొందాలని చెప్పాడు. ప్రభా, నా జీవితంలో అలాగ లేదు. ఈ 5 నిలకడ జీవితం నాలో లేదు. ప్రభా, నాకు కూడా దయచేయి. ఇదిగో విశ్వాసం నాకు ఇచ్చినావు, విశ్వాసంలో నేను నిలకడగా ఉంటా. ఇదిగో నీ కృప నాకు ఇస్తున్నావు, నీ కృప యందు నేను నిలకడగా ఉంటా. ఇదిగో ఈ వాక్యము దేవుడే, ఈ వాక్యం యందు నేను నిలకడగా ఉంటా. ఇదిగో 4వది నీ ప్రేమ యందు నేను నిలకడగా ఉంటా. ఇదిగో ప్రభా, 5వది నీ యందు నేను నిలుచుంటే నేను ఫలిస్తా, మా సంఘం కూడా ఫలిస్తుంది. ఇట్లు ఈ రాత్రి ఉండుటకు సహాయపడు ప్రభా అని ప్రార్థనకు మనం చేద్దాం. ప్రార్థనకి వెళ్దాం. సంఘ వాగ్దానం ప్రార్థన చేయండి. కీర్తన 37, 34 సార్వత్రిక వాగ్దానం. మేము నీ అడుగుజాడులలో నడుచుటకు సంఘమంతా మేమంతా సహాయపడమని ప్రార్థన చేయి. తర్వాత మన సంఘంలో